పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పిఠాపురం ఉప్పాడ ప్రాంతానికి అయితే రాబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉప్పాడ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఈ కోస్టలంతా కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా కోతకు గురవడానికి సంబంధించి ముఖ్యంగా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, దీనికి సంబంధించి అంటే గత కొద్ది సంవత్సరాలుగా ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతూ కొన్ని ఇళ్లు కావచ్చు, కొన్ని ఊర్లు కూడా తుడిచిపెట్టేసుకొని పోయిన పరిస్థితి అయితే కనిపించింది. సో దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇదే ఉప్పాడ ప్రాంతం నుంచి అంటే ముఖ్యంగా పిఠాపురం ప్రాంతంలోనే ఈ ఉప్పాడ కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఆయన ఒక నిర్ణయం, దీనికి సంబంధించి అభివృద్ధి పనులు ఇలాంటి సమస్యలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ రోజు ఆయన ఇక్కడికి రావడంతో పాటు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే 3 రోజుల పాటు ఉండి అనేక సమస్యల మీద దృష్టి పెట్టిన సంగతి కూడా మనందరికీ తెలుసు. సో అందులో భాగంగానే ఈరోజు గత పిఠాపురంలో పోటీ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నారు. గెలిచిన తర్వాత ఆయన గెలవబోయేది కంపల్సరీగా ఇక్కడ గెలుస్తారని చెప్పి ఆయనకు తెలిసిన తర్వాత ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక, ఒక మేనిఫెస్టో కూడా రూపొందించుకున్నారు. దాంట్లో చాలా ప్రధానంగా అయితే ఉప్పాడ ప్రాంతానికి సంబంధించి కరకట్టుగా ఉండాలి అని చెప్పి ఒక నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా కోతకు గురవుతుంది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఇళ్లు కావచ్చు, లేదంటే ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అయితే గతంలో జరిగింది. సో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పిఠాపురంలో పోటీ చేసి గెలిస్తే ఇక్కడ వీళ్ళ సమస్య తీరుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా గతంలో కూడా తీసుకొచ్చారు. అదే పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ముఖ్యంగా కారణమైందనుకోవచ్చు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మళ్ళీ నెల రోజుల్లోపే ఆయన మళ్ళీ ఇక్కడికి రావడం, ఇక్కడ ఈ సమస్యలపైన దృష్టి పెట్టడం, ముఖ్యంగా నెల రోజులు ఇంకా రేపటికి ఆయన గెలిచి నెల రోజులు అవుతుంది. ఎలక్షన్ కమిషన్ రిజల్ట్ వచ్చి రేపటికి నెల అవుతుంది. అయినా కానీ ఈ లోపే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద అయితే దృష్టి పెట్టారు. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కారిడార్ అంతా కూడా పర్యాటకంగా అనేక సినిమాలు కూడా మనం ఇక్కడ షూట్ చేసుకునే పరిస్థితి అయితే గతంలో ఉండేది. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి లేదు. అటు రోడ్లు కావచ్చు అన్నీ కూడా ఇక్కడ కొట్టుకుపోయి చాలా అస్తవ్యస్తంగా ఉంది. సో టూరిజంగా కూడా ఇది డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి గతంలోనే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. దానికి తగ్గట్టు ఇప్పుడు అధికారులను అందరినీ కూడా తీసుకొచ్చి దీని మీద ఒక ప్రణాళిక, ఒక వ్యయం ఎంత అవుతుంది, సాధ్య అసాధ్యాలపై దృష్టి సారించాలి, దాని మీద నివేదిక ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అధికారులను వెంటబెట్టుకుని, జిల్లా కలెక్టర్లను వెంటబెట్టుకుని అయితే ఇక్కడ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. राजा राजा ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఇదంతా కూడా కోతకు గురైనటువంటి ప్రాంతం. ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ నుంచి కనిపించేటువంటి ఇదంతా కూడా ఒకప్పుడు ఇక్కడ వరకు కూడా ఉండేది. మనం గతంలో చూసుకుంటే ఉప్పెన సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ రోడ్డు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేదట. ఆ తర్వాత మళ్ళీ వదిలేసి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ కూడా గతంలో కొంతమంది స్థానికులు అయితే ఇక్కడ నివాసం ఉండేవాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే కనిపించింది. అంటే దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా భారీ ఎత్తున కోతకు గురవుతుందని చెప్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని అంటే ఎన్నిసార్లు గత గవర్నమెంట్ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం వైపు తీసుకెళ్లి వాళ్ళకి చూపించినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలకు కానీ పట్టించుకోవడం కానీ మానేశారు అని చెప్పి ఇక్కడైతే స్థానికులు అయితే గతంలో కూడా మనతో చెప్పారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడానికైతే వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చూసి గతంలో కూడా ఒకసారి చూశారు, ఇప్పుడు కూడా చూసి ఒక చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది.
నేను ఇక్కడ దూరం ఉంటాను తెలిసి తెలియదు ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.